జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే పదవికి, ఇంకా అవినాష్ రెడ్డి గారు తన ఎంపీ పదవికి అయితే రాజీనామా చేస్తారని అయితే కొన్ని రోజుల నుంచి జోరుగా అయితే వార్తలు వస్తున్నాయి. అయితే ఎందుకు మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో అయితే అలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఇంకా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పేసి అయితే మరి వార్తలు వచ్చాయి. కానీ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు ఏంటి అనేది మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నిన్నటి వరకు కూడా చూస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు, అవినాష్ రెడ్డి గారు కూడా రాజీనామా చేస్తారని చెప్పేసి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా నిర్ణయం తీసేసుకున్నారని చెప్పేసి వచ్చిన వార్తలు. ఈరోజు చూస్తేనేమో లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయలేదు అండ్ ఇక్కడ అవినాష్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయలేదు. అంటే అందరు వెయిట్ చేశారు, ఈరోజు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు రాజీనామా చేస్తున్నామని చెప్పేసి. కానీ ఎందుకు కాలేదు, ఏంటి దాని వెనకాల ఏదైనా కథ ఉందంటారా? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా విజృంభించిన తర్వాత, వాట్సాప్ యూనివర్సిటీలు వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు మనసులో ఏముందో వీళ్ళే తెలిసేసుకొని, వాళ్ళకి ఆలోచన లేకపోయినా కూడా వీళ్ళు కల్పించేటట్టుగా వీళ్ళే వార్తలు సృష్టించేస్తున్నారు ఈ సోషల్ మీడియా యుగంలో. వాళ్ళు ఏమనుకుంటున్నారు, రాజకీయ నాయకులు ఏం చేయాలనేటువంటిది వీళ్ళే గైడ్ చేస్తున్నారు వాళ్ళని. ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో కూడా తెలియదు మనకి. అయితే చాలా మీరు అన్నట్టుగా 2-3 రోజుల నుంచి విపరీతమైనటువంటి ప్రచారంలోకి వచ్చేసింది. ఇంకేముంది, రాజశేఖర రెడ్డి గారి జన్మదినం రోజునే అక్కడికి వెళ్ళి ఇడుపులపాయలు అనౌన్స్ చేసేస్తారు, ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి అవినాష్ రెడ్డిని ఎంపీ పదవికి రాజీనామా చేయించేసి జగన్ గారి ఎంపీగా, అలాగే భారతిరెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు అని అంటమే కాకుండా, అలా గనక చేసే పరిస్థితుల్లో ఉంటే విజయమ్మ గారిని ఒక చోట, షర్మిల గారిని ఒక చోట కూడా కాంగ్రెస్ తరపున నిలబెడతారనేంత దూరం వెళ్ళిపోయారు వీళ్ళు. సో ఈ వార్తలన్నీ చూసాం, చాలామంది నమ్మారు కూడా ఈ వార్తని. కానీ దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదనేటువంటిది ఏమాత్రం కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళకైనా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కంచుకోట లాంటి కడప జిల్లాలోనే 10 సీట్లు ఉంటే దాంట్లో 7 సీట్లు తెలుగుదేశం గెలుచుకొని కేవలం 3 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి 175కి 175 సీట్లు మనం కొట్టబోతున్నాం, మళ్ళీ 20 ఏళ్ళ దాకా నేనే ముఖ్యమంత్రిని ప్రచారం చేసుకున్నప్పుడే కడప జిల్లా ప్రజలు 3 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఒకటి. రెండవది, గతంలో 2019లో 90,000కు పైగా మెజారిటీ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ కూడా 60,000కు పడిపోయింది, అంటే 50% పడిపోయింది. సో అలాంటి సందర్భంలో అధికారం కోల్పోయి కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితమైనటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పులివెందులకి ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేసి ఎంపీగా వెళ్తాడనుకుంటాం అనేటువంటిది ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. ఇది కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమయ్యేటువంటి పాయింట్. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పటి వరకు కూడా ఈ 11 సీట్లు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి భయంతో, ఆయన మీద ఉన్న భయంతో, మళ్ళీ ఇంకా జనాల్లో ఏంటంటే మళ్ళీ కూడా ఆయనే వచ్చేస్తాడేమో అన్న భయంతోనే ఓట్లేసి వచ్చిన సీట్లే అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ రాజీనామా చేస్తే పులివెందుల్లో ఒకవేళ విజయమ్మ గారిని నిల్చోబెట్టినా కూడా మరి గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంటే ఆల్రెడీ టీడీపీ వేవ్ ఉంది, కూటమి వేవ్ ఉంది, మరి ఈ వేవ్లో మరి కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే నిజంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? అదేనమ్మా, ఇప్పుడు అన్ని రకాల హంగులు మీరు అధికారంలో ఉండి జరిగినప్పుడు, ఎలక్షన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరుండి జరిగినప్పుడే ఇలాంటి రిజల్ట్ ఉంటే, ఇవాళ ఏమీ లేదు, మీరు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు, కేవలం అందరు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్యే మీరు, కాకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్ ఒకటి ఉంది. అలాంటి సందర్భంలో మీరు గనక రాజీనామా చేస్తే ఓడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. ఒకటి. ఇదంతా కూడా ఏంటంటే ఊహాజనితమైనటువంటి వార్తే, కానీ అయినా కూడా ఒకవేళ జరగడానికి అవకాశం ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం అనుకున్నాం. రెండవది, అవినాష్ రెడ్డి మొన్న అందరూ 25 మంది ఎంపీలు పోటీ చేస్తే కేవలం 4 గెలిచారు వైఎస్ఆర్సీపీ తరఫున. దాంట్లో అవినాష్ రెడ్డి గారు ఒకళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం నువ్వు త్యాగం చేసి రిజైన్ చేయమంటే అవినాష్ రెడ్డి గారు చేస్తారా? ఎందుకంటే తన మీద కూడా కేసు ఉంది కదా, మరి అది ఇది ఉంటేనే, ఈ పదవి ఉంటేనే దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. పొద్దున నీకు ఏ పదవి లేదు, నేను పక్కన పెట్టేస్తాను, నువ్వు రాజీనామా చెయ్యి, నేనేమో నీ ప్లేస్లో పోటీ చేస్తాను, మా ఆవిడేమో నా ప్లేస్లో పోటీ చేస్తుందంటే అవినాష్ రెడ్డి ఒప్పుకుంటాడా? ఎందుకంటే కనీసం ఎంపీ పదవి అనేది ఒకటి ఉంటే ఏంటంటే అదొక కొంచెం ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అతనికి కూడా తెలుసు.
కాబట్టి లాయల్గా మీరు అధికారంలో ఉన్నంతసేపు లాయల్గా ఉండటం అనేటువంటిది వేరు. మీ అధికారం పోయిన తర్వాత మీ వాళ్ళే మీ మాట ఎంతవరకు వింటారు అనేటువంటిది ప్రశ్నార్థకం. సొంత ఇంట్లోనే తండ్రి మాట కొడుకులు వింటం లేదు, తల్లి మాట ఆడపిల్లలు వింటం లేదు. అలాంటిది మీరు చేసేయమంటే చేసేస్తాడా? పైగా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మనం చూసాం. ఆయనకి చెల్లి లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, బాబాయ్ లేదు. ఎవరైనా సరే తనకు అడ్డం వస్తున్నారు అనుకుంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసి పక్కన పెడతారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే రాజశేఖర రెడ్డి గారిని ఒక సందర్భంలో ఆయన మీద చేయి చేసుకున్నాడు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. అవును సార్. వాళ్ళ బాబాయ్ మీద చేయి చేసుకున్నాడు. నువ్వు ఎంపీగా రాజీనామా చేస్తావా లేదా అని చెప్పేసి అని కొట్టాడు. అది అందరికీ బహిరంగ రహస్యం. అలాగే ఆస్తిలో వాటా అడిగినందుకు చెల్లిని మెడకాయ పట్టుకొని గోడకేసి కొట్టాడని స్వయంగా షర్మిల గారే చెప్పారు. అలాగే తల్లిని ఎంత అవమానకరమైన రీతిలో ప్లేనరీలో అధ్యక్ష పదవి నుంచి తొలగించి పంపించారో మనం చూసాం. సో నీకోసం నిర్దాక్షిణ్యంగా నీ కుటుంబ సభ్యుల్ని నువ్వు దూరం చేస్తున్నప్పుడు నీకోసం నీ కజిన్ అయినటువంటి అవినాష్ రెడ్డి నువ్వు చేయగానే చెప్పగానే చేస్తాడనేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి వార్తలు, ఎవరి సంతోషం కోసం వాళ్ళు చేసుకునేవి. ఒకవేళ దీంట్లో ఏమాత్రం నిజం ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అలా గనక చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి మీద ఇప్పటికే రకరకాల వార్తలు మనం వింటున్నాం. ఏమని లండన్ మందులు వాడతారు, ఆయనకి మానసిక స్థిరత్వం లేదని కొంతమంది ఇంకో 2 అడుగులు ముందుకేసి ఇంకో పదం కూడా వాడుతున్నారు. మనం ఆ పదాలు వాడము, ఎందుకంటే సంస్కారవంతంగా మాట్లాడతాం కాబట్టి. సో అలాంటి సందర్భంలో ఇలాంటి పిచ్చి పని కనుక చేస్తే ఖచ్చితంగా జనాలు అనుకున్నట్టుగా మీకు ఆ రుగ్మత ఉన్నది అని మీకు చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. మతి స్థిమితం సరిగ్గా ఉండి మానసిక సమతుల్యం ఉన్నటువంటి ఎవరూ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఇలాంటి నిర్ణయాలు కనుక తీసుకుంటున్నారు అంటే ఏంటంటే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేదనేటువంటిది వాళ్ళే నిర్ధారించినట్టు అవుతుంది. కాబట్టి కాస్తో కూస్తో ఇంకా విఘ్నత ఆయన దగ్గర మిగిలే ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాంటి విఘ్నత ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేదు. ఒకవేళ తీసుకుంటే తన చేతితోటి తన గోయి తానే తవ్వుకొని తన మీద తనే మట్టేసుకున్నట్టుగా మనం భావించవచ్చు. కానీ ఇక్కడ చూస్తే సార్ ఏంటంటే ఖచ్చితంగా ఈసారి కేసుల నుంచి బయటపడాలి అంటే ఎమ్మెల్యే పదవి అయితే సరిపోదు అని చెప్పేసి కూడా మరి వస్తున్నాయి. దాని మీద ఏదో ప్లాన్లు కూడా వేస్తున్నట్టు కూడా వస్తున్నాయి. మరి అది ఎలా అంటారు? మరి ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నారు ఈ కేసులన్నింటిలో. మరి ఇప్పుడు తను జైలుకి వెళ్ళే పరిస్థితా, లేకపోతే ఇంకా మరి సెంట్రల్ నుంచి తనకి సపోర్ట్ దొరికే పరిస్థితా? అంటే పాపాలు పండటం అంటారు. మనకి ఒక తెలుగులో ఒక పదం ఉంది. ఏదైనా కానీ ఒక కాయ పిందెలాగా స్టార్ట్ అయినాక అది కాసి రాలి పట్టడానికి అది పండు అవ్వాలి. సో అలాగే పాపాలు కూడా పండటానికి భగవంతుడు కొంత టైం ఇస్తాడు. సో ఈ 12 సంవత్సరాలు ఆయనకి పాపాలు పండటానికి భగవంతుడు ఇచ్చినటువంటి టైం జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఇప్పుడు ఆ పాపాలన్నిటివి కూడా పక్వానికి వచ్చినాయి. ఎందుకంటే ఎప్పుడైతే అధికారంలో నుంచి ఆయన దిగిపోవటం, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకుండా పోయినప్పుడు ఏంటంటే ఇక కోర్టు నుంచి తప్పించుకోవడానికి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఆయనకి లేదు. కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే. తర్వాత ఇవాళ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చింది ఏంటంటే రోజువారీ కేసులు విచారించండి అని సిబిఐ కోర్టుకి క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చింది. ఆల్రెడీ రోజువారీ విచారణ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో ఏదో ఒక దీంట్లో శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి తన పార్టీకి తన మనుగడకి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఢిల్లీలో ఉంటే కాస్త ఏదైనా లాబియింగ్ చేసుకోవచ్చు అధికార పక్షంతో ఏమన్నా భావించడమో తెలియదు. అది కూడా ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఎందుకంటే పైన ఉన్నటువంటి బీజేపీ ఆశీర్వాదంతో 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా కోర్టుకి వెళ్లకుండా మేనేజ్ చేసుకురాగలిగాడు అనేది బహిరంగ రహస్యం. కాబట్టి ఇలాంటి వాటిని తప్పించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందున్నటువంటి ఏకైక ఆప్షన్ ఏంటంటే ఆయన పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో కలిపేసుకోవటం. కానీ అలాంటి ఆప్షన్కి కూడా ఇవాళ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కూటమిలో ఉంది బీజేపీ. అలాంటి దానికి ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకోరు. కాబట్టి